కాబట్టి దేవతా దేహాలలో ఏముందని చెప్పనంటే కేవలం అనుభోక్తవ్యం. ఇతర దేహాలలో మానవ దేహం మినహాయించి మిగతా దేహాలు చెప్పినట్లయితే కేవలం అనుభోక్తవ్యం, అంటే చేయించడమే తప్ప మళ్ళీ కొత్తగా వచ్చే అంశము లేదు. కానీ మానవ దేహం ఎట్లా ఉందని చెప్పనంటే ద్వారం, ఆగామి కర్మ రావటానికి ఇది ద్వారముగా ఉన్నటువంటి విధానం. అందుచేత ఈ మానవ దేహములో అన్ని సౌలభ్యములు ఉన్నాయి. ఇక్కడ ఆగామి కర్మ సంపాదించుకోవచ్చు, లేదా సమస్త కర్మని కూడా ధ్యానము ద్వారా, యోగ సమాధి ద్వారా, స్వరూప జ్ఞానము ద్వారా మొత్తం నశింపజేసుకోవచ్చు. అన్ని సౌలభ్యాలు ఉన్నటువంటి విధానముగా ఉన్నది ఒక మానవ తనువుగా చెప్పేటువంటి అంశం శాస్త్రం. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ లోన ఉన్నటువంటి జీవుడు తాను ఆచరించినటువంటి కర్మలను అనుభవించటానికి ఈ ఈ స్థూల దేహాన్ని తెచ్చుకుని దీని ద్వారా ఆ కర్మలు అనుభవించే విధానంగా ఉంది కనుక నీకు దేహం ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా ఈ దుఃఖములు, బాధలు, వేదనలు ఇవన్నీ కూడా అది. కాబట్టి స్థూల దేహముతో సంబంధం ఉన్నంతకాలం వస్తాయి. కాబట్టి ఈ దేహముతో సంబంధపడి ఉన్నటువంటి విధానములో దుఃఖములు పొందే విధానముగా ఉన్నది. కాబట్టి దీనిని బట్టి ఏమన్నారు, శూద్రహ అనే పదాన్ని ఇక్కడ వాడారు. శూద్రహ అనే పదం ఎందుకు వాడారని చెప్పనంటే ఈ దేహం అనేటువంటిది గత జన్మ కర్మానుగుణ్యముగా వచ్చింది. కాబట్టి ఆ కర్మల ద్వారా జీవుడు దుఃఖాన్ని పొందే విధానముగా ఉన్నది. కాబట్టి ఈ దేహం ద్వారా దుఃఖాన్ని పొందేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంశాన్ని బట్టి ఇక్కడ శూద్రుడు అనే పదం వాడారు. పరమాత్మ కూడా గీతలో ఆ దుఃఖాలయం అశాశ్వతం అని ఆయన పదం పెట్టేశాడు. స్వామిగారు కూడా అయ్యా ఈ దేహం అనేటువంటిది కేవలం దుఃఖాలయం, నీకు ఆనందాలయం కోసంగా ఏమి ఇవ్వలేదు. ఈ దుఃఖాలయ నిమిత్తముగా నీకు ఈ దేహం అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా దేహం అని చెప్పనంటే గత జన్మలో నువ్వు కర్మలు చేసుకున్నావు కాబట్టి అవి నువ్వు అనుభవించాలి. కాబట్టి అనుభవించడానికి యోగ్యముగా ఉన్నటువంటిదిగా ఈ దేహం వచ్చింది కనుక ఆ దేహముతో సంబంధం ఉన్నటువంటి విధానముగా ఉన్న జీవులందరూ కూడా దుఃఖాన్ని పొందటమే. వాడు ఏ దేశంలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఎంత అగ్ర కులముగా భావించినా, హీన కులముగా భావించినా, ఏ కులముగా భావించినా అవన్నీ మన యొక్క మనో సంబంధ ఆలోచనలు, భావాలే తప్ప అందరూ కూడా పార్థివ దేహముతో ముడిపడి ఉన్నటువంటి వారే. ఆ పార్థివ దేహముతో దుఃఖాన్ని పొందే విధానముగా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి మీకు ఆ వేద మంత్రంలో కూడా పద్భ్యాం శూద్రః అజాయత అనే పదం అక్కడ వాడటం జరిగింది. ఆ పై పదాలు గమనించండి. ఆ బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అనే పదం వాడతారు. ఆసీత్ అంటే అయి ఉండుట, అసభువిత్యాస్మాత్ ధాతోహో అని చెప్పిన అర్థం. ఆసీత్ అంటే అయి ఉండుట. బాహు రాజన్య కృతః, బాహువులుగా, రాజన్యులుగా, కృతః చేయబడ్డారు. చాలామంది పదాలు అంత లోతుగా విచారించే స్థాయికి పోరు. వాళ్ళందరూ ముఖంలో పుట్టారయ్యా, వీళ్ళంతా భుజాల్లో పుట్టారు, వీళ్ళంతా ఊరువుల్లో పుట్టారు, వీళ్ళంతా పాదాల్లో పుట్టారు అని ఈ కోణాలలో చెప్పుకుంటూ మేము చాలా పైన పుట్టాం కాబట్టి మేము పైన అగ్రగాములము, అంతరగాములము అని చెప్పుకునేటువంటి దానముగా మనిషి అనాలోచితంగా మాట్లాడుకునే మాటలు ఉంటాయి. కాబట్టి వేద మంత్రాలు ఎప్పుడూ కూడా ఒక పారమార్థిక అంశాన్ని బోధించటానికి బయలుదేరినటువంటి యొక్క విధానం. దాన్ని మనం గమనించినట్లయితే అందరూ కూడా ఒక పరమార్థ జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఇక్కడ చూసినట్లయితే పద్భ్యాం శూద్రః అజాయత అనే పదం వాడటం జరిగింది. అనగా అజాయత అంటే పుట్టెను అని అర్థం అన్నమాట. ఈ పుట్టెను అనేటువంటి క్రియాపదము మిగతా చోట్ల వాడటం జరగల. అంటే ఏమిటి, ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ దేహం యొక్క భావనతో, దేహ మోహాలతో, ఆ దేహ సంబంధ ఉనికితో లోకంలోకి వచ్చారు. కాబట్టి అందరూ ఈ దేహం యొక్క దాంట్లో మునిగిపోయి దుఃఖం పొందేటువంటి వాళ్ళుగా ఉన్నారు కనుక సకల మానవులు ఉన్నటువంటి విధానం పద్భ్యాం శూద్రః అజాయత అనగా శూద్రత్వముగా పుట్టారు అని చెప్పి అన్నాడు. అంతే తప్ప పై పదాలలో చూసినట్లయితే అజాయత అనే పదము పై వాటిల్లో వాడల. ఆసీత్ అనే చోట ఒక పదం వాడబడి ఉన్నది. రాజన్య కృతః అని చేయబడెను అనేటువంటి మాట ఒకసారి వాడబడింది. ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఈశ్వరుని యొక్క శరీరములో
భాగాలుగా పోల్చారు. ఇది మనం గమనించినట్లయితే ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు ఏమొస్తుంది మనకు అర్థం? ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు విశ్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం ఒక అర్థం. ఎందుకంటే మాయ అంతటా వ్యాపకమై ఉన్నది కాబట్టి ఎంతవరకు అయితే మాయ ఉంటుందో అంతవరకు ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని ఈశ్వరుడుగా చెప్పినట్లయితే, విశ్వవ్యాపకమై ఉన్న స్వరూపముగా చెప్పేటువంటి మాట ఒకటి. ఏమి? అదొక భావన. రెండో భావం ఏంటని చెప్పనంటే ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు మహాకారణ స్థలం, ఘ్రాణం, హంస సంచారం కలిగి ఉన్నటువంటి భాగము ఈశ్వర స్వరూపము అని అర్థం. అది కాబట్టి ఈశ్వర స్వరూపముగా ఉన్న విధానముగా చూసినట్లయితే ఎక్కడ? ఈ ఘ్రాణమునందు, మహాకారణమునందు, హంస యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి భాగములో ఈశ్వర స్వరూపాన్ని మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి అందుచేత లోకములో అందరూ కూడా చూసినట్లయితే మరి ఈ యొక్క శ్వాసను కేవలం ఒక దేహం యొక్క జీవన విధానానికి మాత్రమే వాడుకోవడం జరుగుతుందే కానీ పరమార్థ జ్ఞానం పొందే విధానముగా ఎవరు కూడా ఈ దేహాన్ని చేసుకోవటం లేదు. కాబట్టి అందువల్ల ఈ దేహ సంబంధ మోహాలలో మునిగి ఉన్నారు కాబట్టి దాన్ని అనుసరించి శూద్రః అనేటువంటి మాటగా చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే బ్రహ్మ విద్యను చక్కగా ఆర్జన చేస్తారో, ఆర్జన చేసే విధానముగా చూసినప్పుడు అతడు ఆ జిజ్ఞాస స్థితి కలిగి, జిజ్ఞాస స్థాయికి వచ్చి, ముముక్షత్వ స్థాయికి వచ్చి, మోక్షాపేక్ష కలిగి, గురుపాదాలను ఆశ్రయించి, గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి ఆ తత్వజ్ఞానాన్ని ఆర్జించే విధానముగా సూక్ష్మదేహ విధానముగా ఉండి ఆ స్థానములో ఉండి చక్కగా బ్రహ్మ విద్యను ఆర్జించే విధానముగా ఉన్నప్పుడు అక్కడ ఆ వైశ్య అనేటువంటి ఒక పదం చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత రాజన్య కృత, ఏమి? బాహు రాజన్య కృత అని చెప్పనేటువంటి మాటగా వాడటం జరిగింది. రాజన్య అనగా రాజుగా, కృత చేయబడ్డాడు. ఎప్పుడైతే ఈ బ్రహ్మ విద్య వినటం అంతా పూర్తయిందో, శాస్త్ర శ్రవణం పూర్తయిన తర్వాత ఆ జిజ్ఞాసకి, ఆ ముముక్షత్వం గల అతనికి గురువు ఒక చక్కటి మార్గాన్ని అందిస్తాడు, ధ్యాన మార్గాన్ని అందిస్తాడు, నివృత్తి మార్గంలో పయనించే విధానముగా అతనిని సిద్ధం చేస్తాడు. ఈ నివృత్తి మార్గములో పయనించే విధానముగా గురువు చేశాడు. ఎందువల్ల? కృత అంటే చేయబడటం, కృత అంటే చేయబడిను. ఎట్లా చేయబడ్డాడు? యుద్ధం చేసేటువంటి ఒక క్షత్రియుడిగా చేయబడ్డాడు. ఎవరి చేత అంటే గురువు చేత. ఎందువల్ల? గురువు చెప్పనంత కాలం ఇతనికి ఆ మోక్ష మార్గం అనేది తెలియదు. అందువల్ల ఆ హంస యొక్క ఆశ్రయంలో పయనించే విధానం అంతా కూడా మరి సవివరణగా బోధించి, హంస అంటే ఏమిటి, శ్వాస అంటే ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టి వస్తున్నది, దాన్ని ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి, దాన్ని ఆశ్రయిస్తే కలిగేటువంటి యొక్క పరంపదం ఏమిటి, ఇవన్నీ కూడా ఆ శ్వాసలో చేరి ఉన్నటువంటి అనేక మరి ఆధ్యాత్మిక రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రబోధింపజేసి ఆ శ్వాసతోనే ఉండే విధానముగా గురువు చేత అతడు చేయబడ్డాడు. అనగా యుద్ధం చేసే విధానముగా గురువు చేత చేయబడ్డాడు కాబట్టి కృతః అనే పదం అక్కడ వాడటం జరిగింది. అది మొదలు ఇక సాధకుడు ఇక వాడు యుద్ధం చేసుకుంటూ కూర్చోవాల్సిందే. అనగా యుద్ధం చేసే విధానాన్ని గురువు తెలియజేశాడు. వాడికి చక్కగా ఆ కవచాదులన్నీ కూడా తొడిగాడు. తర్వాత కిరీటాన్ని పెట్టాడు. చేతికి ఒక ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు. అసంగ శస్త్రేణ దృఢైన చిత్తబా అని చెప్పన్నట్లుగా వాని చేతికి ఒక ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు. ఇక నువ్వు పోయి యుద్ధం చేసుకోవాలా అని చెప్పేసి అని స్వామిగారు చెప్పి పంపించారు. అపన్నే ఇక యుద్ధం అంతా కూడా వాడు చేసుకోవాల్సిందే. ఏం గురువు గారు మీరు కూడా కాస్త తోడుగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అడిగితే, ఒరే నాయన, నేను అప్పుడు చేశాను రా, మా గురువు గారు మాకు చెప్పాడప్పుడు మేము యుద్ధం చేసి మేము యుద్ధం జయించి మేము స్థాయికి వచ్చేసాము. కాబట్టి మా యుద్ధం మాది పూర్తయిపోయింది. ఇక నీ యుద్ధం నీకు ప్రారంభమైంది కాబట్టి నువ్వు చేసుకోవాల్సిందే. నీకు తోడుగా ఎవరు వచ్చే అవకాశాలు లేరు. నీకు తోడుగా ఉన్నది ఎవరని చెప్పినట్టు ఈశ్వరుడు. అది ఎట్లయితే అర్జునుడికి పరమాత్మ తోడై ఉన్నాడు కృష్ణ పరమాత్మ, అట్లాగా నీకు ఈశ్వరుడే తోడు. మహాకారణం కాబట్టి ఆ మహాకారణం ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి
కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఈశ్వరుణ్ణి తోడు చేసుకుని అందరూ కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యుద్ధంలో మరి వచ్చే సైనికులందరూ కూడా ఇంతకుముందు మరి వాడు సంపాదించుకున్న సైనికులే. ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు నానా కర్మలు చేసి నానా వ్యవహారములు చేసి అనేక రకాలుగా తాను సంపాదించుకుని పెట్టుకున్నటువంటి అనాత్మ సంబంధ సంస్కారములే ఈనాడు వాడి మీద దాడి చేసేవిగా తయారయ్యాయన్నమాట. అది వాడు సంపాదించుకున్న భాగాలే వానికి ఈనాడు శత్రువులుగా తయారయ్యాయి. ఆ విధానంగా వాడితో మరి అవన్నీ పోరాటం చేస్తాయి. ఆ పోరాటంలో మరి మనం జయించాల్సి ఉంటుంది. ఎవరు జయించగలుగుతారో వాళ్ళు మాత్రమే అగ్రస్థానాన్ని అధిరోహించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుచేత ఈ యుద్ధం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సి ఉంటుంది. అదేమాట మనకి తైత్రీయం కూడా ఆప్నోతి స్వరాజ్యం అనే మాట చెప్పినప్పుడు మరి ఇక్కడ అదే అర్థం మనకు గోచరిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ యుద్ధం మహాసంగ్రామం. వెలిపగర గెలుపే వెలగుమతిన్ గెలువలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని భారతంలో చెప్పే మాట. కాబట్టి బయట జయించే గెలుపులు కాదయా, లోన ఉన్నటువంటి అనాత్మను జయించగలగాలి. అప్పుడే నీకు మోక్షం అనే సామ్రాజ్యం నీ చేతికి చిక్కే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాటగా మహాత్ములు చెప్పే మాట. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే ఇది సామాన్యమై ఉన్నటువంటి యొక్క యుద్ధం కాదు. చాలా పట్టుదలతో నిరంతరముగా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని చెప్పినారు. సతు దీర్ఘకాల, ఎంత దీర్ఘకాలం అయ్యా? సచేదాకా అంతే. సతు దీర్ఘకాల అని చెప్పనంటే మరణ పర్యంతం, తుది శ్వాస పర్యంతం వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. ఈ లోపల నీవు యుద్ధం పూర్తి కావచ్చు, బ్రహ్మజ్ఞాని కావచ్చు, ఈ లోపలే కావచ్చు, లేదా తుది శ్వాస పర్యంతం వరకు చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. లక్ష్మణార్యులు, రమణ భగవాను లాంటి వాళ్ళు అచరకాలంలో వాళ్ళు యుద్ధంలో జయించారు, స్వరూపస్థితిని పొందగలిగారు. అది పుణ్యాత్ములు, మహాత్ములు, భవ్యాత్ములు, దివ్యాత్ములు. కాబట్టి వాళ్ళ అచరకాలంలోనే వాళ్ళ యుద్ధం ప్రసమాప్తి అయ్యింది. వాళ్ళు సింహాసనాన్ని అధిరోహించారు. స్వరాజ సింహాసనాధీశ్వరులై విరాజమానులే ప్రకాశించారు. అది వాళ్ళ యొక్క విషయం అన్నమాట. అంతటి యోగ్యత, అంతటి పరిపక్వత, అంతటి సుకృతము, అంతటి సాత్వికం మనలో కూడా ఉండి ఉన్నట్లయితే మనం కూడా ఆచరకాలంలోనే ఆ యుద్ధంలో జయించిన వాళ్ళమై అగ్రరాజ్యాన్ని అధిరోహించే అవకాశం మనకు కూడా ఏర్పడుతుంది. మరి అంతటి సంస్కారం లేనప్పుడు, అంతటి సాత్వికం లేనప్పుడు, అంతటి పుణ్యం లేనప్పుడు మనం మన శక్తి కొలది పోరాటం చేయాల్సి ఉంటుంది. కొంతమంది యుద్ధంలో పోరాటం చేసే విధానాలలో అంత ఉత్సుకత లేకుండా ఏదో చేశామన్నట్లుగా అక్కడ అట్లాగా పోయి కత్తి కాస్త అట్లా ఆడించేసి గవక్కన బయటకు వచ్చి కూర్చునే విధానాలు చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఎవరైనా కానీ గాక ఆత్మరాజ్యాన్ని అధిరోహించాలనే అపేక్ష ఉన్నటువంటి వారు ఈ దేహంలో కాదు, నువ్వు ఏ దేహంలో పోయినా కానీ అక్కడ కూడా చేయాల్సిందే. శాస్త్రం చెప్పేటువంటి మాట, ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్విష. ప్రయత్నం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప అప్రయత్నంగా వచ్చే అవకాశంగా మనకు శాస్త్రం ఏం చెప్పటం లేదు. అందుచేత ఈ ప్రకారముగా చూసినట్లయితే మనకు ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ చెప్పేటువంటి మాట, ఎవరైనా కానీ యుద్ధం చేయాల్సిందే. రాజన్య కృత, గురువు ద్వారా రాజుగా వాడు చేయబడ్డాడు. కృత అని చేయబడ్డాడు. పాదాలు ఎక్కడ ఏమన్నారు? అజాయత అనే పదం వాడారు. ఎక్కడ పద్భ్యాం శూద్ర అజాయత అంటే ప్రతి ఒక్కడు పుట్టాడు కాబట్టి, దేహధారణ కలిగి ఉన్నారు కాబట్టి, ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి, ఈ దేహం ధరించడం కారణముగా, ఈ దేహముతో లోకంలోకి రావడం కారణముగా, ఈ దేహముతో విశ్వంలో పుట్టారు కాబట్టి, ఆ పుట్టుక విధానముగా మరి దేహం యొక్క సంబంధం ద్వారా దుఃఖాలు లాంటివన్నీ తగులుకున్నాయి కాబట్టి, వచ్చి పడ్డాయి కాబట్టి, దాన్ని బట్టి అజాయత అనే పదం అక్కడ చెప్పుకొచ్చేశారు. ఇది అందరికీ వర్తించే మాట. ఈ కులాల యొక్క సంబంధ అంశాలు పక్కన పెట్టేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దేహం యొక్క మోహములో మునిగి ఉన్నటువంటి వారే. నేను దేహము అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారే. దేహ సంబంధ మోహాలలో మునిగి ఉన్నటువంటి వారే. ఎంతో మేము బయటపడ్డాము, మేము బ్రహ్మ విద్య విన్నాము, మాకు అవేమీ లేవండి
అనే మాట వరుసగా అంటామే తప్ప వ్యవహారం వస్తే మాత్రం అక్కడ మనకు పేటేస్తూ కూర్చుంటాం, వ్యవహారం తెలుసుకుంటానికి సిద్ధపడతాం. అందుచేత ఆ కోణములో ఆ వేదమంత్రం ఏముందని చెప్పనంటే అజాయత అనే పదం అక్కడ వాడబడింది. తర్వాత కాలంలో వాళ్ళలో కొంతమంది జిజ్ఞాస కలిగి గురువుని ఆశ్రయించి ఉన్నటువంటి వారు గురువుని అందరు ఆశ్రయిస్తున్నారా అనే మాట చూసినట్లయితే అందరు ఆశ్రయించడం వల్ల ఏ కొద్ది మందో గురువుని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. మానవ సముదాయంలో ఈ దేహధారణ కలిగి ఉన్నటువంటి జీవులలో ఏ కొద్ది మందో గురువుని ఆశ్రయించే వాళ్ళుగా ఉన్నారు. అయితే లోకంలో ఎంతోమంది జిజ్ఞాస కలిగి ఉన్నారు. మేము దైవాన్ని అపేక్షిస్తూ ఉన్నాము, దైవ భావన కలిగి ఉన్నాము, మేము ఆస్తికులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఉన్నటువంటి వాళ్లకు లభించే గురువులు కూడా ఈ మౌలికమై ఉన్నటువంటి మూలమై ఉన్నటువంటి వేద రహస్యమై ఉన్నటువంటి వేద సమతమై ఉన్నటువంటి వేదం ప్రబోధించేటువంటి యొక్క మూల భావాన్ని అందిస్తున్నటువంటి గురువులు ఎంతమంది ఉన్నారనే విషయం కూడా మనకి ప్రశ్నాత్మకమే. ఏమి లోకంలో చాలామంది మరి దైవం యొక్క విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అందరికీ కూడా ఉపనిషత్తు ప్రబోధించేటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి అంశము మూల అంశాన్ని ఎంతమంది గురువులు యథాతథంగా ఉన్న విషయం ఉన్నట్లుగా బోధించే వాళ్ళుగా ఉన్నారు అనే విషయం చూసినట్లయితే అది ఒక ప్రశ్నాత్మకమే. లోకములో ఆస్తికులమై ఉన్నాము, దైవ మార్గంలో పయనిస్తూ ఉన్నాము, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము అనేటువంటి విధానముగా ఉన్న వాళ్ళల్లో 100కి 95 పైగా ఉన్న శాతం వరకు మౌలికమై ఉన్నటువంటి వేద రహస్యం చెప్పేటువంటి యొక్క సూటైన మార్గాన్ని అందించి ఉన్నటువంటి గురువులు, ఆ మార్గంలో పయనించే శిష్య గణము చూసినట్లయితే అది గమనించాల్సిన అంశం, చాలా గమనికతో ఉండాల్సిన అంశం ఇది. కనుక అందరూ కూడా అక్కడ రాజన్య కృత యుద్ధం చేసేవాడుగా ఒక క్షత్రియుడిగా గురువు చేత చేయబడే విధానముగా ఆ విధముగా చేసే గురువు ఎవరు? అందరు గురువులు ఆ పని చేస్తున్నారా? అది మౌలికమై ఉన్న పాయింట్. అక్కడ రాజన్య కృత ఏ వేదవాక్యం అయితే ఓ పదం వాడిందో ఆ పద విధానములో గురువు చేత శిష్యుడు ఒక క్షాత్రత్వం గలవాడుగా క్షత్రియుడుగా యుద్ధం చేసే విధానంగా ఉన్నటువంటి వాడుగా గురువు చేత చేయబడ్డాడు అని చెప్పనంటే ఆ మూల సూటిని సోహం యొక్క సూటిని అందించగలిగి ఉన్నటువంటి కోణంలో మాత్రమే యుద్ధం జరిగేటువంటి విధానము. ఏడయ్య యుద్ధం ఇంకా ఒకవేళ యుద్ధం అని చెప్పనంటే లోకంలో అందరూ కూడా ఏదో రకంగా ఆస్తుల కోసంగానో ఈ ఇల్లు తగదాల కోసంగానో పదవుల కోసంగానో సంపదల కోసంగానో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధం ఇక్కడ చెప్పడం లేదు. రాజ్యాల కోసం యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, దేశాల కోసం యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, పదవుల కోసం యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చెప్పేటువంటి యుద్ధం ఆ యుద్ధం కాదు. ఇక్కడ రాజన్య కృత అని చేయబడ్డాడు. ఎవరి చేత? గురువు చేత. ఎట్లా చేయబడతాడు? ఏనాడైతే అతడు నివృత్తి మార్గం అనేటువంటి యొక్క కోణములోకి ప్రవేశింపజేయబడతాడో ఆ నివృత్తి మార్గంలో ప్రవేశింపజేయబడేటువంటి అంశములో చేరి ఉన్నటువంటి పదము కృత, క్షత్రియ కృత అనేటువంటి మాట. అందువల్ల లోకంలో చూసినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఇదిగో ఈ పూజ చేసుకో, ఈ జపం చేసుకో, ఈ యజ్ఞం చేసుకో, ఈ వ్రతం చేసుకో, ఇట్లాగా మనకి చూసినట్లయితే అట్లాంటి భాగాలలోకి ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారే తప్ప దీన్ని అంటాడు మా వేమన యోగి. ఏం చెప్పాడు వేమన శ్లోకంలో? కల్లగురుడు కట్టు కర్మ చయంబును మధ్య గురుడు గట్టు మంత్రచయము ఉత్తమ గురువు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినురవేమ. కల్ల గురుడు గట్టు కర్మచయంబును. ఈ కోణములో లాక్కుపోయేటువంటి గురువులు ఎంతమంది ఉంటారు? అదొక విషయం. మధ్య గురుడు గట్టు మంత్రచయము. కాబట్టి కేవలం ఒక మంత్ర భాగం వరకు మాత్రమే వాళ్ళని చెప్పేసి నువ్వు జపం చేసుకుంటే నీ ఎంతరికి చాలు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విధానముగా విషయం చెప్పి అంతవరకే వాళ్ళు నడిపించే విధానం.
ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయం అంతా కూడా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. లోకమంతా కూడా అజ్ఞానంలో తెలియంతనములో ఉన్నది. ఈ తెలియంతనముతో ఉన్నటువంటి వాళ్లకు తెలియంతనాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ తెలియంతనాన్ని బోధించి ఆ తెలియంతనంలోనే వాళ్ళు నడిపించే విధానంగా ఉండటం కారణముగా అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఈయన వేమని చెప్పే మాట, కల్ల గురుడు గట్టు కర్మ చేయంబును మధ్య గురుడు గట్టు మంత్ర చేయము ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యంబు. ఆ యోగ సామ్రాజ్యం అనేటువంటి మాట కాడ వచ్చేటువంటిది ఆ రాజన్య కృత, బాహు రాజన్య కృత. అతడు కృత చేయబడ్డాడు, యుద్ధం చేసేవాడుగా చేయబడ్డాడు. కాబట్టి ఈ ప్రకారంగా లోన తన యొక్క మోక్ష సామ్రాజ్యానికి అడ్డుగా నిలబడి ఉన్నటువంటి జన్మ పరంపరలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి అనాత్మ మీద, సంస్కారముల మీద, మూలా విద్య మీద యుద్ధాన్ని ప్రకటించి లోనికి పోయి యుద్ధం చేసే విధానముగా అతనిని గురువు సిద్ధం చేసి లోనకు పంపించాడు. పోరా, పోయి యుద్ధం చేసుకో, నీ శక్తి కొలది చేసుకో, అది నీ ఓపిక. నువ్వు ఎంత యుద్ధం చేసుకుంటే అంత నువ్వు జయిస్తావు, ఎంత బాగా చేయగలిగితే నువ్వు అంత త్వరగా నువ్వు ఆత్మరాజ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అది నీ ఇష్టం. అదే కదా చెప్పింది గీత, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అయ్యా, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నీ వైరాగ్యం బట్టి ఉంటుంది నీ సాధన. నేను చెప్పేసేసాను అంతవరకే. ఇక ఆ తర్వాత నీకు ఎంత వైరాగ్యం ఉంటుందో, అది మంద వైరాగ్యమో, తీవ్ర వైరాగ్యమో, తీవ్రతర వైరాగ్యమో, అది ఏ వైరాగ్యమో నీ దాన్ని బట్టి నువ్వు యుద్ధం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధ సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గమంతా నీకు బోధించాను. రథాన్ని అధిరోహించి ఓంకార శంఖాన్ని పూరించి అసంగ శస్త్రాన్ని చేపట్టి యుద్ధం ఆరంభం చేసుకో. లోన చేరే ఉన్న అనాత్మను నువ్వు జయించుకోవాల్సి ఉంటుంది. ఒంటరి పోరాటం, ఏకాకిగా చేసే పోరాటం. ఏకాకి యత చిత్తాత్మ నిరాశీహి అపరిగ్రహ. ఏకాకి, ఒంటరి పోరాటము. నీ పోరాటంలో నీకు తోడెవరు రారు. కనుక అనాత్మను జయించే విధానముగా నిన్ను గురువు ఆ విధంగా కృత చేయబడ్డాడు. ఆ విధంగా అందరూ కూడా స్వరాజ్య సైనికులుగా, స్వరాజ్య సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గురువు క్షత్రియులుగా ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ఎవరెవరి యొక్క ఓపిక కొలది వాళ్ళు యుద్ధం చేసినట్లయితే వాళ్ళ అచరకాలంలో ఆ కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆడ చూసినట్లయితే పదజాలం ఎట్లా ఉందని చెప్పానంటే, ప్రథమ స్థానములో అజాయత అనే పదం వాడి వదిలిపెట్టేశారు. ఎందుకంటే అందరూ కూడా దేహం యొక్క మోహముతో లోకంలోకి వచ్చారు కాబట్టి అజాయత అనే పదంతో వాడి వదిలిపెట్టేయటం జరిగింది. ఆ తర్వాత పరిణామాల విధానాలలో బాహు రాజన్య కృత చేయబడుట అనేటువంటి అంశము. ఇంకా ఆ పైకి పోతే ఏమవుతుందని చెప్పానంటే, బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్. అస్య ముఖం అనగా బ్రహ్మము యొక్క స్వరూపం. ముఖం అంటే స్వరూపం. మీకు ముఖం అనే పదం మీకు ఈశావాస్యంలో శ్లోకం ఒక మంత్రంలో వస్తుంది. వింటున్నారా? పర్లేదా? ఓకే. కాబట్టి ముఖం అనే పదం మీకు ఈశావాస్యంలో సాట వస్తుంది. అద్భుతంగా ఉండే మంత్రం అది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. సత్యమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ముఖం ఆ ముఖం మొయ్యబడి ఉన్నదని చెప్పి అన్నాడు. హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయ పాత్ర చేత ఆ సత్య స్వరూపమై ఉన్నటువంటి ముఖమును ముయ్యబడి ఉన్నటువంటి విధానము. హే పోషన్ అపావృను సత్యధర్మాయ దృష్టయే. సత్యమై ఉన్నటువంటి, ధర్మమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని దృష్టయే చూసుటకు యోగ్యమై ఉన్న విధానముగా, హే పోషన్, ఓ జ్ఞాన సూర్యుడా, అపావృను, ఆ మోతను తొలగింప చెయ్యుము అని చెప్పి అంటాడు. కాబట్టి అక్కడ ఆ హిరణ్మయేన పాత్రైన సత్యస్య అపిహితం ముఖం, ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని అక్కడ ముఖముతో పోల్చే విధానం.
అందుచేత బ్రాహ్మణ అస్య ముఖం ఆసీత్ అనగా బ్రహ్మమునందు చేరి ఉన్నప్పుడు ఏమవుతాడు వాడు? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. కనుక బ్రహ్మములో ప్రవేశించినప్పుడు తాను బ్రహ్మమే అవుతున్నాడు అనే మాట అక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి అందుచేత ఆసీత్ అంటే అయి ఉండుట. యోగ సమాధి యందు సుషుమ్నా యందు ప్రవేశించినప్పుడు ఆ సుషుమ్నాలో తాను బ్రహ్మమే అయి ఉండేటువంటి యొక్క విధానము. అందుచేత ఆసీత్ అయి ఉండెను అని అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఈ 4 అంశాలు కూడా ఈశ్వరుని యొక్క భాగములో ఒక పోలికగా చేసి పెట్టారు. ఈశ్వరుని ముఖ భాగాన్నేమో అది బ్రహ్మజ్ఞాని యొక్క విధానము, యుద్ధం చేసేటువంటి శత్రుల యొక్క విధానమేమో ఈశ్వరుని యొక్క బాహువుల కాడ, అటనే ఈ బ్రహ్మ విద్య అధ్యయనం చేసే విధానముగానేమో అక్కడ వైశ్యుల విధానమేమో ఊరువుల కాడ, కేవలం ఆ యొక్క దేహ సంబంధమై ఉన్న మోహాలతో పుట్టేటువంటి అంశమేమో పాదాల కాడ అని చెప్పి అన్నప్పుడు మన గ్రాణముగా ఉన్నటువంటి మహాకారణముగా అనగా మహాకారణ స్థలం, గ్రాణ స్థలం, ఈ గ్రాణ స్థలమునందే ఉన్నటువంటి ఈశ్వరుడు. అటు ఈశ్వరుని యొక్క సాన్నిధ్యమునందే నీకు పాదములు, ఊరువులు, బాహువులు, చివరికి ముఖ భాగము అని అర్థం. కాబట్టి కేవలం ఈ దేహ వ్యామోహములో మునిగిపోయి ఈ శ్వాసను ఈ దేహము యొక్క దానికోసంగా వినియోగింపజేసే దానిగా ఉన్నటువంటి విధానము ఉన్నంత వరకు పాద భాగాల్లోనే మనం ఉన్నాం. ఏనాడైతే బ్రహ్మ విద్య అధ్యయనం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నామో ఆనాడు ఈశ్వరుని యొక్క ఊరువుల భాగంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళమయ్యాం. ఆ తర్వాత గురువు ద్వారా ఆ సోహము యొక్క సూత్రములో ప్రవేశింపజేసి అనాత్మతో యుద్ధం చేసే విధానము ఏర్పడినప్పుడు ఈశ్వరుని యొక్క క్షత్రియ బాహువుల యొక్క భాగంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళమయ్యాం. ఆ తర్వాత మనస్సుని శ్వాసని పూర్తిగా చేసుకుని సుషుమ్నాలో ప్రవేశించినప్పుడు ఆ బ్రహ్మజ్ఞాన విధానముగా ఉన్న విధానములో సర్వేశ్వరుని యొక్క శిరోభాగమై ఉన్నటువంటి అర్ధమాత్రక స్థానములో చేరి ఉన్నటువంటి యొక్క వాళ్ళము అవుతామని చెప్పేసి ఇది మనకు వేదం చెప్పేటువంటి మాట. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా లోకంలోకి యొక్క మానవ దేహం యొక్క ఉనికితో వచ్చారు. ఈ దేహమే నేననే భావనతో లోకంలోకి రావడం కారణముగా అక్కడ అందరికీ కామనగా వాడబడ్డటువంటి పదము శూద్రః అనేటువంటి పదము. ఈ శూద్రః అనేటువంటిది కేవలం ఒక అర్ధాంశములో చేరే ఉన్నటువంటి పదమే తప్ప ఒక హీనమై, సంకుచితమై, ఒక నీచ భావంలో చెప్పుకునేటువంటి యొక్క భావాల్లోకి పోయేటువంటి పదం మాత్రం కాదు. శూద్రః అని చెప్పి అనగానే మనసు లోపల కొన్ని భావాలు ఏర్పడతాయి. ఒక నీచమనో, సంకుచితమనో, హీనమనో, తక్కువనో అనేటువంటి కొన్ని భావాలు మనసు లోపల చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికి పోకూడదు. కేవలం శూద్రః అనే పదము దుఃఖముతో నిండి ఉన్నటువంటి విధానము, దుఃఖములో చేరి ఉన్నటువంటి విధానము. ఎంతవరకు అయితే ఈ జీవుడు ఈ దేహ వ్యామోహంలో ఉన్నంతకాలం దుఃఖాలతో ఉంటాడు కాబట్టి ఆ దుఃఖము యొక్క సంబంధమై ఉన్న కోణములో చెప్పబడ్డటువంటి పదమే అంతవరకే. కాబట్టి దాన్ని ఎట్లాగా అధిగమించటము, దాటటము అనేటువంటి విషయంగా చెప్పినప్పుడు జన్మతః ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవునికి ఈ దేహము యొక్క విధానముగా పుట్టుకతోనే వచ్చి ఉన్నటువంటి యొక్క భావన, ఇది ఎవరో కూడా పోగొట్టగలిగే అవకాశం ఎవరికీ లేదు. ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులు కూడా పోగొట్టరు, సమాజంలో పోగొట్టరు, ప్రభుత్వం వారు పోగొట్టరు, ఎవరో పోగొట్టరు. అది పోగొట్టగలిగేటువంటిది ఒక్క గురువు మాత్రమే. జన్మతః వచ్చినటువంటి యొక్క భావన దాన్ని పోగొట్టి నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మస్వరూపము, అమృతస్య పుత్ర, నువ్వు ఆత్మస్వరూపము, సద్దు వస్తువు, చిద్దు వస్తువు, ఆనంద స్వరూపము, వ్యాపక స్వరూపము అనేటువంటి విధాయకాలుగా పదజాలాన్ని వాడి వానికి ఆ దేహం మీద డిపెండ్ అయి ఆ దేహం యొక్క భావాల్లో బాగా కూరుకుపోయి ఆ దేహ భావాలలో బాగా చేరుకుపోయి ఉన్నటువంటి అతనిని బాగా వెనక్కి లాగగలిగే విధానం తన యొక్క బోధ ద్వారా గురువు చేస్తూ ఉన్నాడు. బాగా పాతుకుపోయాం ఆ దేహములో. చాలా దాంట్లో ఎట్లయితే ఆ కర్ణుడు కవచకుండలాలతో బాగా అతుక్కుపోయి పుట్టాడో మంద కూడా అలాంటి అంశంలో చేరి ఉన్న విధానమే. ఆ కవచ కొండలాలు ఎట్లయితే అతుక్కుపోయి దేహానికి పుట్టాడో వాడు, అట్లా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధముగా మరి బాగా వాటిల్లో చేరిపోయి ఉన్నటువంటి విధానం.
మరి ఆ కవచ కొండలాలు ఇంద్రుడు అడిగినప్పుడు అవి తీయటానికి కర్ణుడు ఎంత ఇబ్బంది పడ్డాడో. కనుక అంశాన్ని మనం కనుక చూసినట్లయితే ఎక్కడ చూస్తారు మీరు ఈ అంశాన్ని? దాన వీర శూర కర్ణులు ఒకసారి చూడండి మీరు. కర్ణుడు ఈ బాగా కోసి బాగా దాని దేహం నుంచి లాగుతూ పెరుగుతూ ఉంటే వచ్చి కలర్లు కానీ వాడు చేసే హావభావాలు కానీ మనం చూస్తే ఎవరు ఎంత బాగా అతుకుపోయాయా అని చెప్పి అనిపిస్తుంది మనకి ఆ భావన. కాబట్టి అంతటి ప్రగాఢముగా పాతుకుపోయి మనకు కూడా కవచ కొండలాలు బాగా అతుకుపోయాయి. కాబట్టి వాటిలను బయటికి లాగాలంటే తొక్కి బట్టి గురువు లాగుతాడు ఆయన గారు తన బోధ ద్వారా. అందుచేత ఆ ప్రకారముగా మరి ఆ యొక్క భాగంలో ప్రతి ఒక్కరు చేరి ఉన్నారు కాబట్టి దాని నుంచి బయటపడేటువంటి విధానం ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సి ఉంటుంది. అది చేయాలంటే అది గురువు యొక్క సాన్నిధ్యం ద్వారానే సాధ్యమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దానికి చెప్పినటువంటి యొక్క మాటగా కర్మణ జాయితే ద్విజ, రెండో అంశంలో నువ్వు చేరాలని చెప్పి అన్నట్లయితే కర్మణ జాయితే ద్విజ, ఒక కర్మ చేతనే నీకు అది సాధ్యమవుతుంది అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. కర్మణ అనేటువంటిది ఏ వచనము, ఎన్నో విభక్తి అది? ఏం చెబుతారు మీరు? కర్మణ అనే ఏమ్మా సప్తమి విభక్తి అంటే 7వ విభక్తి. సప్తమి 7 కదా, సప్తమి 7. కర్మణ అనేటువంటిది తృతీయ భక్తి ఏకవచనం. కర్మన్ అనే శబ్దం నకారాంత నపుంసలింగ కర్మన్ శబ్ద. కర్మ కర్మణి కర్మాణి, కర్మ కర్మణి కర్మాణి, కర్మణ కర్మాభ్యాం కర్మభిః, కర్మణే కర్మాభ్యాం కర్మభ్యః, కర్మణః కర్మాభ్యాం కర్మభ్యః, కర్మణః కర్మణోః కర్మణాం, కర్మణి కర్మణోః కర్మసు. కర్మణి సప్తమి భక్తి ఏకవచనం అది. కర్మణి బ్రహ్మణి ఆదాయ బ్రహ్మణి అది సప్తమి భక్తి ఏకవచనం. కర్మణి సప్తమి భక్తి ఏకవచనం. కర్మణ తృతీయ భక్తి ఏకవచనం. కాబట్టి కర్మణ జాయితే ద్విజ. అందుచేత కర్మణ కర్మ చేత. ఏమిటా కర్మ? ఏకవచనం, అది బహువచనం కాదు. ఏమిటా కర్మ అని చెప్పనంటే బ్రహ్మ కర్మ సమాధిన. దాన్ని పరమాత్మ గీతలో బ్రహ్మ కర్మ అనే పేరు పెట్టాడు. ఎందుకంటే పదం పెట్టకపోతే పూర్ణార్థం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ కర్మ అనే పదానికి బ్రహ్మ అనే పదం చేర్చారు. కాబట్టి హంసతో ఉండటమే బ్రహ్మ కర్మ. బ్రహ్మ అంటే హంస, పరబ్రహ్మ స్వరూపం. పరం బ్రహ్మ స్వరూపం శుద్ధ బ్రహ్మం. పరబ్రహ్మ అంటే శబల బ్రహ్మం. శబల బ్రహ్మ అంటే శ్వాస. ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాసయే శబ్ద బ్రహ్మముగా పరిణమిస్తుంది. అందుచేత శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి శ్వాస పరబ్రహ్మ. ఈ మాయ దాటి సుషుమ్నాలో ప్రవేశిస్తే పరం బ్రహ్మ. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి శంకరవాణి. అందుచేత బ్రహ్మ కర్మ అనే పదంగా స్వామివారు గీతలో చెప్పిన మాట బ్రహ్మ కర్మ సమాధిన అన్నారు. సమాధిన అనేది కూడా తృతీయ భక్తి ఏకవచనం. సమాధిన తృతీయ భక్తి ఏకవచనం అది. కాబట్టి బ్రహ్మాంశమై ఉన్నటువంటి బ్రహ్మాంశమై ఉన్నటువంటి ఘ్రాణమునందు హంస యొక్క ఆశ్రయములో, శబల బ్రహ్మము యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి విధానమే దాన్ని బ్రహ్మ కర్మ అన్నారు. ఆ బ్రహ్మ కర్మలో చేరి ఉన్న విధానమే అది సమాధి. సమాధి అని చెప్పారంటే సమ్యక్ ఆధియేతి ఇది సమాధి. కనుక అక్కడ మనస్సు అనేటువంటి దాన్ని పూర్తిగా లయింపజేసే విధానం ఉంటుంది కాబట్టి అట్టి ఆ సమాధి విధానం అనగా ఆ శ్వాసపై నిఘా పెట్టి ధ్యానములో ఉండే విధానం అంతా కూడా యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న క్షేత్రము. అనగా పృథివీ యాత్ర మొదలు సుషుమ్నా యాత్ర వరకు ఉండే భాగమంతా కూడా మొత్తం సమాధి యొక్క భాగంలో చేరి ఉన్నటువంటి అంశమే. అనగా సమత్వమును పొందే విధానం. సమ అంటే బ్రహ్మం. నిర్దోషం హి సమం బ్రహ్మ అని చెప్పి అన్నారు. నిర్దోషం సమం బ్రహ్మ. సమ అంటే బ్రహ్మము యొక్క విధానం. సమ సమాధి. ధి అంటే బుద్ధి. ఎందుకంటే ఆ యొక్క శ్వాస వెంబటే ఉన్నప్పుడు
ఆ మహాకారణముతో ఉన్నప్పుడు అక్కడ మలినాంతఃకరణం పూర్తిగా తన ఉనికి కోల్పోతుంది కాబట్టి, మలినాంతఃకరణం తన ఉనికి కోల్పోతేనే శుద్ధాంతఃకరణముగా ఉంటేనే నీకు ఆ శ్వాస మీద నిలకడగా ఉండే విధానం ఏర్పడుతుంది. మలినాంతఃకరణం ఉన్నంత వరకు నువ్వు జారిపోయి నానా తంటాలు పడే విధానమే తప్ప నిలకడగా ఉండే విధానం నీకు ఉండదు. కాబట్టి మనస్సులో మలినములు చేరి ఉన్నంత వరకు నీకు విక్షేపములు వస్తాయి, ఆవరణమన్నా వస్తుంది, ఆలోచనలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. కాబట్టి పూర్తిగా మనస్సు నుంచి ఆ మాలిన్యములు పూర్తి తొలగబడ్డప్పుడు మాత్రమే దాన్ని మనం ధీ అని చెప్పని అంటాం. కాబట్టి సమ అన్నప్పుడు బ్రహ్మము అన్నప్పుడు హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడేమో దాని చబల బ్రహ్మము అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే శ్వాస బుద్ధి రెండు కూడా సుషుమ్నాలో చేరిపోయినప్పుడు అక్కడ శుద్ధ బ్రహ్మము అని చెప్పుకోవాల్సి వస్తుంది. రెండు అంశములలో కూడా నువ్వు బ్రహ్మమునందే ఉన్నావు. ఎక్కడ శబల బ్రహ్మమునందు ఉన్నట్లు అవుతుంది సాధన విధానములో, అదే సాధ్య విధానములో శుద్ధ బ్రహ్మములో చేరి ఉన్న విధానము అవుతుంది అక్కడ. కాబట్టి బ్రహ్మ కర్మ సమాధిన, అట్టి సమాధి చేతనే నీకు మరి లోనవన అనాత్మంతటిని కూడా దగ్ధం చేయటం కానీ కాల్చివేయటం కానీ బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అనే అంశాలన్నీ కూడా అక్కడ నీకు మరి మొదలయ్యే విధానం. కాబట్టి ఆ శ్వాసతో పాటు ఉన్నటువంటి విధానం పరబ్రహ్మముతో ఉండుట లేదా శబల బ్రహ్మముతో ఉండుట, ఆ బ్రహ్మముతో ఉన్న విధానమే దానిని బ్రహ్మకర్మ అనే పేరుగా పెట్టారు. ఇంద్రియాలతో ఉంటే ఇంద్రియ కర్మలు అంటారు, దేహముతో ఉంటే దేహ కర్మలు అని చెప్పని అంటారు, వ్యవసాయం చేస్తే వ్యవసాయ కర్మలు అంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగ కర్మలు అని చెప్పని అంటారు. లోకంలో ఈ ప్రకారం ఎవరెవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ సంబంధ పేర్లే వాడబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీవు మరి హంసయోగు పరబ్రహ్మముతో ఉన్నావు కాబట్టి స్వామివారి ఇక్కడ బ్రహ్మ కర్మ అనే పేరు అక్కడ పెట్టడం జరిగింది. ఆ బ్రహ్మమునందు ఉండి నివృత్తి ప్రయాణం చేసే విధానం కర్మ ఉన్నది కాబట్టి అది సమాధి అని చెప్పిన పదం వాడారు. హంస యొక్క ఆశ్రయం మొదలు సుషుమ్నాలో ముగిసే అంతవరకు ఉన్నటువంటి భాగం మొత్తం కూడా సమాధిలో చేరి ఉన్నటువంటి భాగమే. అంటే బ్రహ్మం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయంలో హంస యొక్క ఆశ్రయంలో ఆ నివృత్తి మార్గములో ఉండేటువంటి విధానముగా పయనించేటువంటి మార్గములో పోయేటువంటి వారు మాత్రమే సమగ్రముగా సంపూర్ణముగా తన యొక్క శూద్రత్వము నుండి బయటపడేటువంటి వాళ్ళుగా అవుతారు. జన్మాలుగా ఉన్నటువంటిది శూద్రత్వము. ఇది ఈ పూట వచ్చింది కాదు, జన్మాలుగా ఉన్నటువంటి యొక్క శూద్రత్వము. నువ్వు ఏ దేహంలోకి పోయినా ఆయా దేహములో కూడా నీకు ఆ యొక్క అంశమే నీ యందు ఉన్నది. ఒక మానవ దేహంలోకి వస్తేనే శూద్రత్వం అని చెప్పి అనుకుంటామా? వేరే దేహాల్లోకి పోతే దుఃఖం ఉండదు, అక్కడ అన్ని దగ్గరలో ఉంది. కాబట్టి నువ్వు ఏ దేహంలోకి పోయినా కానీ దుఃఖమైనటువంటిది భాషిస్తుంది. కాబట్టి ఈ దుఃఖ విధానాన్ని మానవ దేహంలో ఉన్నటువంటి వాడు వ్యక్తం చేసుకుంటాడు. నాకు ఈ దుఃఖం వచ్చిందయ్యా, నాకు ఈ బాధలు వచ్చాయి చెప్పుకోవచ్చు, నివారణోపాయం చేసుకోవచ్చు, పక్క వాళ్ళ సహాయం కూడా కోరుకోవచ్చు. కానీ అట్లా నివారణోపాయం లాంటి యొక్క అవకాశాలు వేరే దేహాలలో లేదు. వాటికి ప్రాప్తించిన దుఃఖం మరి మోగతనముతో మౌనముగా అనుభవించడమే తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ జీవుడికి ఉన్నటువంటి దుఃఖం అనేటువంటి యొక్క ఈ విధానము శూద్ర విధానము అనేక జన్మలుగా ఒక మానవ దేహమే కాదు, వాడు ఏ దేహాల్లో పోయి పడ్డప్పటికీ కూడా ఆయా దేహాలలో ఎంబడించి వాడిని ఆ విధముగా దుఃఖముతో వాడిని వేధించేదిగా ఉన్నది. కాబట్టి అది ఈనాడు వచ్చినటువంటి శూద్రత్వం కాదు, జన్మాలుగా ఉన్న శూద్రత్వము. దాన్ని పోగొట్టుకునే విధానముగా చూసినట్లయితే అది ఒక గురువు యొక్క పాదాల చెంత పడ్డటువంటి వాడికి మాత్రమే దాని నుంచి బయటపడటానికి గల అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. అది గురువు అని చెప్పన్నప్పుడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం, కాటకవల్లి చెప్పినట్లుగా శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పనేటువంటి యొక్క భావన. కాబట్టి మరి ఆ శ్రోత్రియుడై ఉన్నటువంటి యథార్థ మార్గాన్ని బోధించేటువంటి సత్య మార్గాన్ని బోధించేటువంటి నిష్కర్షగా ఉన్నటువంటి మార్గాన్ని బోధించేటువంటి వేద సమ్మతమై ఉన్న మార్గాన్ని బోధించేటువంటి
అలాంటి గురువు యొక్క పాదాల చెంత పడ్డటువంటి జీవునికి మాత్రమే జన్మ జన్మాలుగా వచ్చేటువంటి యొక్క ఈ శూద్ర సంబంధమై ఉన్న దుఃఖం నుంచి బయటపడే అవకాశం ఉన్నదే తప్ప అలాంటి గురువు దక్కనంత వరకు ఏ గురువు దగ్గర పడ్డప్పటికీ కూడా ఆ అనాదిగా వస్తూ ఉన్నటువంటి యొక్క ఆ శూద్ర సంబంధమై ఉన్న దాని నుంచి బయటపడడానికి గల అవకాశాలు ఏ కోశాన లేదు. కాబట్టి ఈనాడు చాలా మంది మేము గురువులను ఆశ్రయించాం, గురువు పాదాలు పట్టుకున్నాం, ఆ గురువు ద్వారా మేము చక్కగా విన్నాం అనే మాటలు వాడుతూ ఉన్నారు. కానీ వాళ్లకు సరైనటువంటి యొక్క మార్గం అందిందా? వేద మార్గం అందిందా? మూల మార్గం అందిందా? మౌలిక మార్గం అందిందా అనే కోణములో చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. యథావిధిగా వాళ్ళకి జన్మ జన్మాలుగా వస్తూ ఉన్నటువంటి అంటిపెట్టి వస్తున్నటువంటి శూద్రత్వం అట్లాగే వాళ్ళ ఎందు భాషిస్తూ ఉన్నది. ఎందువల్లని చెప్పనంటే దాన్ని తీసివేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఉన్న గురువు ఆయన కాదు. వాడు కేవలం ఒక నామమాత్రముగా గురుత్వమును వహించాడు. సొసైటీలో గౌరవం పొందడానికి గురుత్వమును వహించాడు. గురువుగా ఉంటే బాగా జీవించే అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో గురుత్వమును వహించాడు. దాని తగినటువంటి యొక్క అంగాలన్నీ కూడా సమకూర్చుకున్నాడు. కాబట్టి ఈ కోణములో చాలామంది లోకంలో గురువులుగా అయ్యేటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుచేత సరైనటువంటి గురు విధానంగా చూసినట్లయితే ఎలాంటి ఆడంబరాలు ఉండవు. మీరు స్వామిని చూడండి, పైన కండవ వేసుకున్నాడు, మట్టిలో పడుకున్నాడు. ప్రతి శ్లోకానికి మూలానికి వెళ్ళాడు, మూలం తీసుకువచ్చాడు. యథార్థాన్ని బోధించే విధానం చూసినట్లయితే అలాంటి గురువు లభించిన వాళ్ళు ఎవరు అని మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఎంతమందికి దొరికారు అనే విషయంగా చూసినట్లయితే అది మనకు అర్థమవుతుంది. జన్మ జన్మాలుగా వస్తున్నటువంటి ఎంటబడి తరుముతూ వస్తున్నటువంటి ఈ యొక్క దుఃఖపూరితమై ఉన్నటువంటి శూద్రత్వం అనేది ఉన్నదో దాని సమూలముగా పీకివేయగలిగేటువంటి యొక్క గురువు అనేటువంటి కోణంలో చూసినట్లయితే కేవలం ఒక నామమాత్రముగా అయినటువంటి గురువులు మీకు కంటి ముందు కనబడేటువంటి వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. అట్లా కావడానికి గల కారణాలు అనేక ఉన్నాయి. వాళ్ళ వెనకాల వాళ్ళు జీవనం గడవటం అనో, వనరులు సమకూడతాయని చెప్పాను, గౌరవం లభ్యమవుతుందని చెప్పాను, పూజలు ప్రాప్తం అవుతాయని చెప్పాను, సొసైటీలో మంచి పేరు ఉంటుందని చెప్పేశాను. ఏదో ఒక అంశాల మీద వాళ్ళు గురుత్వ విధానాలను వాళ్ళు చేర్చుకుని ఉన్నారు. ఇది మీరు స్వామివారి యొక్క అంశాన్ని గనక చేత్తో పట్టుకుని గనక మీరు చూసినట్లయితే మీకు చక్కగా తెలియబడుతున్న విషయం. ఎట్లయితే బంగారం యొక్క విధానములో నైపుణ్యమును పొంది ఉన్నటువంటి వాడు ఒరిపిడి రాయి మీద గనక అతడు రాసినట్లయితే ఇది బంగారం అవునా కాదనే విషయాలు ఎట్లయితే అతను నిగ్గు తేలుస్తాడు బంగారపు వ్యాపారం చేసేవాడు. అట్లాగా స్వామివారు ఇచ్చినటువంటి ఒరిపిడి రాయి పెట్టుకున్నట్లయితే ఎంతమంది ఈ విధముగా మానవుల యొక్క ఈ దుఃఖ సంబంధమైన శూద్రత్వాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళనే విషయాన్ని మీరు చూడవచ్చు. ఎందుకంటే మీకు ఒరిపిడి రాయి చేతికి చిక్కింది. ఇప్పుడు అది చిక్కింది కాబట్టే మిగతావన్నీ కూడా అవునా కాదా అనేటువంటి విషయాన్ని చూడగలిగేటువంటి సామర్థ్యం మీకు వచ్చింది. అది లభ్యం కాకపోయినట్లయితే అందరిలాగా మనం కూడా అలాంటి యొక్క ఆ వాటిలోనే, ఆ మాయల్లోనే, ఆ మోసాల్లోనే పడిపోయే విధానం లాంటిది కలిగేది అది. కాబట్టి ఈ ప్రకారముగా స్వామివారు ప్రతి ఒక్కరిని కూడా మరి రాజన్యకృత వేదములో చెప్పబడ్డటువంటి ఆ పదాలకు సరైనటువంటి యొక్క కోణం మీకు కనబడుతుంది స్వామివారి దగ్గర. రాజన్యకృత చేయబడ్డారు, ప్రతి ఒక్కరు కూడా ధ్యాన పరులుగా చేయబడ్డారు, సోహంభావ ధ్యాన పరులుగా చేయబడ్డారు. ఆ విధంగా ఉండటమే దానికి శాస్త్రాలలో బ్రహ్మకర్మ అనే పేరు పెట్టారు, యోగ సమాధి అనే పేరు పెట్టారు. ఆ విధముగా ఆ యొక్క బ్రహ్మ కర్మణ జాయితే ద్విజ అని చెప్పి అన్నప్పుడు కర్మణ
ఆ సోహం యొక్క విధానములో ధ్యానములో ఉండటమే కర్మణ. తృతీయ భక్తి ఏకవచనము, కర్మ చేతనే, సోహం భావ ధ్యానము చేతనే అని అర్థం. కర్మణ జాయితే ద్విజ, అలాంటి సోహం భావ ధ్యానములో ఉన్నప్పుడే నీకు ద్విజ రెండవ పుట్టుక అనే అంశము నీకు సంప్రాప్తం అనేటువంటిది అవుతుంది. ఎట్లయితే తల్లి గర్భములో ఉన్నటువంటి మావిని విచ్ఛిన్నం చేసుకుని భూమి మీద పడ్డప్పుడు ప్రథమ జన్మ అని చెప్పుకున్నాం కదా. తల్లి గర్భములో ఉన్న మావిని విచ్ఛిన్నం చేసుకుని భూమి మీద పడ్డాడు, దాంతో దేహభావాన్ని పొందాడు. ఆ విధముగా ప్రథమ పుట్టుక, శూద్ర పుట్టుక అని చెప్పుకున్నాం. అయితే రెండవది మాయ. ఈ మాయ అనే గర్భములో మనం తగులుకొని ఉన్నాం. మమ మాయా దురత్యయ. కాబట్టి తల్లి గర్భములో ఉన్నటువంటి మాయను అవలేలగా విచ్ఛిన్నం చేసుకుని బయటపడగలిగావేమో గాని ఈ మాయా గర్భము నుండి బయటపడగలిగేటువంటి విధానం నీకున్నదా? మమ మాయా దురత్యయ. ఎంత సూటిగా ఉన్నాయి పదాలు. నిజంగా స్వామిగారు మీకు కన్ను ఇచ్చాడు చూడగలిగితే. మమ మాయా దురత్యయ అనగా ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నటువంటి ఏ మాయ అయితే ఉన్నదో అది దాటడం నీ వల్ల కాని విధానము అని నువ్వు మాట చెప్పాడు. రెండో మాటలో ఏమన్నాడు? మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మాయాం తరంతి దాడతావు నువ్వు. ఎట దాడతావు? మాం ఏవయే ప్రపద్యంతే. మాం ఏవ నన్నే. మాం అంటే నన్ను, మాం ఏవ అంటే నన్నే అని అర్థం. అక్కడ మాం ఏవ నన్నే నువ్వు ఆశ్రయించగలిగితే, నన్నే అని అన్నప్పుడు ఏమిటి అక్కడ అర్థం? ఈశ్వరుణ్ణి అని ఉంది అక్కడ ఘ్రాణ స్థలములో, మహాకారణ స్థలములో. ఆ మహాకారణ స్థలములో ఉన్నటువంటి యొక్క ఈశ్వరుణ్ణి మాం ఏవ శరణం, నన్ను శరణం వేడావు అని చెప్పనంటే నువ్వు ఈ మాయ నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి మాయ నుంచి దాటి మాయా అతీతమై ఉన్న బ్రహ్మములు, నిరుపాధికమై ఉన్న బ్రహ్మములో నువ్వు చేరిపోయే విధానం నీకు ఏర్పడుతుంది. ఎంత సూటిగా స్వామిగారి పదాలు కనుక చూసినట్లయితే ఆయన ఎంత బాగా మీకు దాన్ని దర్శింపజేయిస్తాడు. మనం చూడాలి, ఆయన పోకడ చూడాలి, ఆయన రచన చూడాలి, ఆయన భావం చూడాలి, ఆయన పదాలు చూడాలి. చూడగలిగితే ఆయన గొప్పతనం ఏమిటో మనకి చూస్తున్నామా? దృష్టి సారిస్తున్నామా? ప్రయాణం చేస్తున్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి మీరు. ఆయన గొప్పతనం చూడగలగాలంటే ఆయన పదరచన చూడగలిగితే. మన అన్నమయ్యని పద పితామహులుగా చెబుతాం కదా. అది కావ్య విధానములో, కీర్తనా విధానములో పద కవితా పితామహులు అని చెప్పేసి అట్లా ఇక్కడ కూడా ఆధ్యాత్మిక పరముగా, జ్ఞానపరముగా పద కవితా పితామహులు స్వామివారు కూడా. కాబట్టి ఆ ప్రకారముగా చూసినట్లయితే మాం ఏవ ఏ ప్రపద్యంతే, నన్ను నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఈ మాయం దాటే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క మాటకు హంస యొక్క ఆశ్రయం, ఈశ్వర ఆశ్రయం, అది ఆశ్రయించావు అని అన్నట్లయితే ఈ మాయ అనే గర్భము నుంచి నువ్వు బయటపడి బ్రహ్మము అవుతావు. మాయ అనే గర్భం నుంచి బయటపడ్డావు అనుకో, ఏమవుతావు? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అవుతావు. కాబట్టి ఈ బ్రహ్మమే అయి ఉండేటువంటి యొక్క ద్విజత్వం నీకు సంప్రాప్తమవుతుంది. దేనివల్ల అని చెప్పనంటే కర్మణ జాయితే ద్విజ. కర్మణ అని చెప్పనంటే సోహం భావ ధ్యానం అనేటువంటి కర్మ ఆశ్రయించి ఉన్నటువంటి వారు మాత్రమే ద్విజులు. రెండవ పుట్టుక, రెండవ విధానము, ప్రథమ విధానము ఈ దేహము యొక్క భాగంలో చేరిపోయి శూద్రత్వముగా ఉన్నటువంటి యొక్క నీవు ఈ దేహము నుండి పూర్తిగా ఎడబడి దేహరహితమై విదేహుడవై, విదేహ చక్రవర్తి అని అన్నాం కదా. ఆ విదేహ చక్రవర్తి విధానముగా అందరూ కూడా మరి బ్రహ్మము యొక్క స్వరూపములో చేరిపోతే వాళ్ళందరూ కూడా విదేహ చక్రవర్తులే. అట్టి విదేహ చక్రవర్తులై ఉన్నటువంటి వారి కుటుంబంలో సీతమ్మ వారు ఎప్పుడు కూడా నెలకొని ఉంటుంది. భూజాత మహాకారణంలో జనించి ఉన్నటువంటి జానకి, జనకుని పుత్రిక జానకి, అట్టి వారు ఆమెను పుత్రికగా కలిగి ఉంటారు.
నిరంతరముగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి వాళ్ళ యందు నివాసమై ఉంటుంది. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చతి వేదాసకం. మనకి గాయత్రి మంత్రం చివరిలో వచ్చేటువంటి పదాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరైతే ఈ యొక్క విదేహ చక్రవర్తులై ఉంటారో దేహములో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేహంతో అంటి లేరు, దేహానికి విలక్షణులై ఉన్నారు, బ్రహ్మస్వరూపులై ఉన్నారు. బ్రహ్మ భావనతోనే దేహములో ఉండి వ్యవహారం చేసే విధానం విదేహ చక్రవర్తి లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు, శాస్త్రి స్వామివారు, వీళ్ళందరూ కూడా విదేహ చక్రవర్తులు. కాబట్టి దేహం కలిగే ఉన్నారు. కాబట్టి విదేహం, దేహంతో టచ్ లేకుండా, దేహంతో ఉనికి లేకుండా, దేహంతో సంబంధం లేకుండా ఉండి బ్రహ్మమునందు ఆనందిస్తూ వారు మరి చూసినట్లయితే భూజాత అన్నట్లుగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఏమిటయ్యా చెప్పండి అర్థం దాంట్లో? భూమిలో బిడ్డ ఉన్నది, దున్నుతూ ఉంటే ఆమె పైకి వచ్చింది అనే పదాలు చూసినట్లయితే ఎవరికైనా ప్రశ్నాత్మకమవుతుంది. అరే భూమిలో ఎట్లా మట్టిలో బిడ్డ ఉంటుంది, దున్నితే ఎట్లా ఆమె పైకి వస్తుంది, అవయవాలు కొంచెం దెబ్బతినే అవకాశాలు లేవా, అనేక కోణాలుగా మనసు ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది అక్కడ అని చెప్పి అన్నప్పుడు ఏమిటా దున్నటము అని చెప్పనంటే ఎవరైతే సోహంభావ ధ్యానములో ఉండి బాగా దున్నుతారో, మహాకారణ ఇది పృథ్వీ స్థలం కదా, భూమి కదా, గ్రాణ స్థలం భూమి, ఆ భూమిలో దున్నాలి, నాగలేసి దున్నాలి, సంస్కారం చేయాలి భూమిని. ఆ విధంగా చేసినప్పుడు మలిన సాత్వికం అంతా పోయినప్పుడు శుద్ధ సాత్వికం అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఆ శుద్ధ సాత్వికంగా ఏర్పడ్డటువంటి ఆమెయే భూజాత, ఆమె జానకి, ఆమె అనుగ్రహముతో విదేహుడు అనగా దేహం యొక్క రహితమై బ్రహ్మమందు ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. కనుక అంశాలన్నీ ఇక్కడే మీకు చోటు చేసుకునే అంశాలు. కాబట్టి ఆ ప్రకారముగా ఆ యొక్క కర్మణ జాయితే ద్విజ, సోహం భావ ధ్యాన కర్మణ, ఆ ధ్యానము చేత, కర్మధ్యానము చేత ఆ ద్విజ అనగా మాయను తొలగింపజేసుకుని, ఈశ్వరానుగ్రహం ఉంటేనే మాయ పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల? ఈశ్వర ఉపాధి కాబట్టి. అది ఈశ్వర ఉపాధి కాబట్టి ఆ ఉపాధిని కొంచెం పక్కగా తీయాలంటే ఆయన తీయాలి, ఆయన అనుగ్రహం కావాలి. ఏ యొక్క నిద్రావస్థలో నీ యొక్క ఉపాధియగు అవిద్యా ఉపాధి ప్రభావంతో ఏర్పడ్డటువంటి స్వప్న సంబంధ ఆ వ్యవహారం అంతా పోవాలని చెప్పానంటే అది జీవుని పరిధిలో ఉన్నది కాబట్టి వాడు కొంచెం మేలుకొన్నట్లయితే అది వెళ్ళిపోతుంది. కాబట్టి జీవుని ఉపాధి కార్యముగా ఏర్పడ్డటువంటి యొక్క ప్రాతిభాషిక ఆ భ్రాంతి పోవాలని చెప్పానంటే అది జీవోపాధి వల్ల ఏర్పడింది కాబట్టి వాడు మేలుకుంటే తొలగిపోతుంది. కానీ ఈశ్వర ఉపాధి వల్ల ఏర్పడ్డటువంటి యొక్క వ్యావహారిక జగద్భ్రాంతి పోవాలని చెప్పన్నట్లయితే ఆ మాయ తీసివేసేటువంటి యొక్క విధానం ఈశ్వరుని యొక్క చేతిలో ఉన్నది, నీ చేతిలో లేదు. అందువల్లే మమ మాయ దురత్యయ, నీకు దాటే అవకాశం లేదురా, మాం ఏవ, నన్ను ఆశ్రయించు, నేను తీసేస్తా అని చెప్పి అన్నాడు. నన్ను ఆశ్రయించడం అంటే సోహంభావ ధ్యానం చేయమని చెప్పి అర్థం. నువ్వు సోహంభావ ధ్యానంలో ఉంటే, అంశ యొక్క ఆశ్రయంలో ఉంటే, జ్ఞానంలో ఉంటే ఆ జ్ఞానములోనే ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయన అధీనంలో ఉన్న ఉపాధి కాబట్టి మాయ ఆయన తొలగిస్తాడు. ఆ మాయ తీశాడంటే నువ్వు ఆ నిరుపాధికంలోకి, బ్రహ్మంలోకి వెళ్ళిపోయే అవకాశం నీకు ఏర్పడుతుంది. ఆ నిరుపాధికంలోకి వెళ్ళిపోయావు అంటే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, అట్టివాడు విదేహ చక్రవర్తి, దేహాన్ని పూర్తిగా వదిలి ఉన్నటువంటి విధానము. అందుచేత ఎవరికైతే, ఏ జీవికైతే స్వతసిద్ధముగా ప్రతి ఒక్క ప్రాణికి ఈ శూద్రత్వము దుఃఖం అనేది అంటి నిరంతరముగా అనేక జన్మలుగా యుగయుగాలుగా పాతుకుపోయి చేరి ఉన్నటువంటి యొక్క ఈ శూద్రత్వ సంబంధ దుఃఖము తొలగింపజేసే విధానం అనేటువంటిది కర్మణ జాయతే ద్విజ, సోహంభావ ధ్యానం అనేటువంటి దాని ద్వారానే తీసివేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సోహంభావ ధ్యాన విధానము యొక్క అంశమే ఇక్కడ గాయత్రి మహామంత్రం యొక్క అంశముగా మిగతా మంత్రాలన్నీ కూడా నడిచే అవకాశం ఇక్కడి నుంచి మనకి వస్తుంది. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.